బొగ్గు కోసం నీచ కథనం అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు కథనంతో ఇటు ప్రభుత్వం అటు సింగరేణిలో ప్రకంపనలు రేగాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఒడిశా నైని కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించింది. నైని కోల్ బ్లాక్ టెండర్లలో అక్రమాలు బయటపడడంతో ఇప్పుడు సింగరేణిలోని మణుగూరు పీకే ఓసీ టెండర్ రద్దుపై ఏం జరగబోతుందన్న సందిగ్ధత నెలకొంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొత్త పలుకుతో ప్రకంపనలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంతో నైని టెండర్ రద్దు. నైని అయిపోయింది. మణుగూరు, ప్రకాశం ఓసీ టెండర్ ను ఏం చేస్తారు? సింగరేణి టెండర్లలో అవినీతి బండారం బట్టబయలు చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం కోల్ బెల్ట్ లో సంచలనంగా మారింది. సైట్ విజిట్ నిబంధనతో నైని కోల్ మైన్ లో క్విట్ ప్రోకో దందాపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ కథనంతో టెండర్లను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు అదే సైట్ విజిట్ నిబంధనతో ఉన్న మణుగూరు పీకే ఓసీఓబీ టెండర్ ను రద్దు చేస్తారా? రీటెండర్ పిలుస్తారా? లేకపోతే నైని బ్లాక్ విషయంలో జరిగినట్లే తప్పులు చేసేసి మళ్లీ సరిదిద్దుకుంటారా అనే చర్చ జరుగుతోంది. మణుగూరు, ప్రకాశం ఖనిలో ఓవర్ బర్డెన్ తొలగించే పని కోసం 1044.66 కోట్లతో టెండర్ పిలిచారు. 36 నెలల పని కాలానికి 91.39 లాక్ బ్యాంక్ క్యూబిక్ మీటర్ల బొగ్గు వెలికితీత కాంట్రాక్టు కోసం ఫిబ్రవరి 2వ తేదీ వరకు టెండర్ దాఖలు చేయాల్సి ఉంది. మణుగూరు పీకేఓసీలో 91 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించే టెండర్ దక్కించుకునేందుకు కొందరు ప్రభుత్వ పెద్దల సన్నిహితులు స్కెచ్ వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని, తన అనుచరులకు సింగరేణిని కట్టబెట్టాలని చూస్తున్నారని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఈ సింగరేణి పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నారు. వాళ్ళ అనుకూల వ్యక్తులకు, శక్తులకు, సంస్థలకు ఈ యొక్క కోట్లాది రూపాయల విలువ గలటువంటి టెండర్లను కట్టబెట్టి దాని ద్వారా లబ్ధి పొంది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం బిల్లుల కేటాయింపులలో కూడా వాళ్ళ జోక్యం చేసుకుంటున్నటువంటి విధానం, జీఎంల నియామకం నుంచి డైరెక్టర్ల నియామకం వరకు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిలో భాగం, ఇవన్నీ కూడా కలిసి ఈరోజు సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు అయితేంది, మెడికల్ సౌకర్యాల విషయంలో కూడా ఈరోజు డబ్బులు చెల్లించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతున్నదో దాని మీద కూడా విచారణ జరిపించి దోషులు ఎవరుంటే వాళ్ళని శిక్షించాలి. దీనికంటే ముందున్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఈ సింగరేణిని నాశనం చేసినటువంటి ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేసిండ్రు, లేకపోతే వాళ్ళు ఇక్కడ తీసేసిండ్రు తప్ప వాళ్ళ మీద యాక్షన్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు డైరెక్టర్, చైర్మన్లు వస్తాడు పోతాడు. మరి వచ్చినప్పుడు ఎన్ని లాభాలు ఉన్నాయి, పోయేటప్పుడు ఎంత నష్టం ఉన్నది? దీనికి మూల కారణం ఎవరు? మరి ఆ చైర్మన్ కానీ లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల వస్తాను ఈ సింగరేణిని ఎంత కావాలంత దోచుకుంటాను, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది రాజకీయ జోక్యం వల్లే సింగరేణి నాశనం అవుతా ఉన్నది. కాబట్టి రాజకీయ జోక్యం పోవాలి. మణుగూరు టెండర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సింగరేణి వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.